15వ తారీఖున అంటే డాక్టర్ రాజశేఖర్ హత్య చేయబడిన రోజున ఆ బోన్ లో ఉన్న మాధవి ఇంట్లో నువ్వు చూసిందేమిటో చెప్పగలవా? నీకేం భయం లేదు, నువ్వు చూసిందేమిటో ధైర్యంగా జడ్జి గారితో చెప్పా. ఆ రోజు ఉదయం కార్ క్లీన్ చేయని షెడ్లో వెళ్ళేసరికి మాధవబాబు గారు కార్ బ్రేక్ ఇప్పడం నా కలరా చూశానండి. ఎందుకు అడిగితే ఏమని అంటారేమని భయం వేసి వెనక్కి వచ్చాను. డాక్టర్ మాధవ్ జీతం ఇచ్చి తిండి పెట్టి పోషించిన ఈ సాక్షి బాబ్జీ జరిగిన ఘోరాన్ని విని తట్టుకోలేక నిజాన్ని దాచలేక ఆ విషయం కోర్టు వారి ముందు వెల్లడి చేశాడు. ఈ ఒక్క సాక్ష్యం చాలు యువర్ ఆనర్, ముద్దాయి మాధవే డాక్టర్ రాజశేఖర్ని హత్య చేశాడని నిరూపించడానికి. డాక్టర్ మాధవ్ మార్చి 15వ తారీఖున ఉదయం ఢిల్లీకి వెళ్లాడనేది అబద్ధమని, అక్కడ టెస్ట్ రాసిన తర్వాత తిరిగి వచ్చాడనేది అసత్యమని, అసలు ఆ టెస్ట్ కి సెలెక్ట్ అయిన మనిషి డాక్టర్ రాజశేఖర్ అని నిరూపణ అయింది. రాజాని హత్య చేయడానికి ఆ రోజు ఉదయమే కారు బ్రేకులు తీసినట్టు ఈ సాక్షి ద్వారా తేటతెల్లమవుతుంది. యువరానా, ఈ సాక్ష్యాలు ఆధారాలు రుజువులను బట్టి ముద్దాయే నేరస్తుడని తెలుస్తున్నప్పటికీ డిఫెన్స్ లాయర్ గారు ఒక కథను కల్పించి డ్రైవర్ నాగరాజు అనే కొత్త పాత్రను సృష్టించారు. కానీ ఆ డ్రైవర్ నాగరాజుని వారెప్పటికీ కోర్టు వారి ముందు ప్రవేశపెట్టలేరు. ఇట్స్ ఎ ఛాలెంజ్. అందుకు కారణం ఆ పాత్ర ఓ కల్పితం. అదంతా ఒక్కటి కదా. I shall produce the driver before this court. It's the question of my prestige. Yes, yours is a question of prestige and ego only, but mine is a question of life and death. I am ready to cross-examine the driver. ఆ డ్రైవర్ నాగరాజుని కోర్టులో ప్రవేశపెట్టమనండి. నిజంగా ఆ మనిషి అంటూ ఉంటే ఆ మనిషి నోటి నుండి నిజాన్ని నేను బయట పెట్టిస్తాను. ఏమండి, ఆ డ్రైవర్ ఎక్కడుంటాడో ఇప్పటికైనా చెప్పండి ప్లీజ్. చూసారా యువరానా, డ్రైవర్ నాగరాజుని కోర్టులో ప్రవేశపెట్టమనేసరికి ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏం చేయాలో తెలియక ఎలా నాటకం ఆడుతున్నారు. దిస్ ఇస్ కోర్ట్ అండ్ నాట్ యువర్ హౌస్. యువరానా, నా భర్తని మోసగించి నా పసుపు కుంకాలు చెరిపేసి నా బిడ్డను అనాథని చేసి ఏమీ తెలియని అమాయకుడిలాగా ఈ బోన్లో నుంచి నాడు హంతకుడు డాక్టర్ మాధవ్. మనసరీది లేకుండా, మమత గర్భం తెలియకుండా తోటి మనిషి ప్రాణాన్ని అతి తేలిగ్గా తీసేయగలిగిన ఈ రాక్షసుడికి ఉరి శిక్ష విధించాలని కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. డాక్టర్ మాధవ్, మీ తరఫున కేసుకు ఉపయోగపడగల ఆ డ్రైవర్ నాగరాజుని కోర్టులో హాజరుపరచడానికి వీలవుతుందా? వీలు కాదు. ఏ, ఎందువలన? అతను ఇక్కడికి రాలేడు. ఎందుకు రాలేడు? డాక్టర్ రాజాకి యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి అతను చనిపోయాడు. చనిపోయాడా? కాదు, చంపబడ్డాడు. ఎవరు చంపారు? నేనే చంపాను. యశ్వరావు, ఆ దుర్మార్గుడు నేనే హత్య చేశాను. మార్చి 15వ తేదీ రాజా చనిపోయిన రోజున నేను ఎంసీహెచ్ ఫస్ట్ టెస్ట్ కోసం ఢిల్లీ వెళ్తున్నట్టు అబద్ధం చెప్పి రాజాని బెదిరించిన నాగరాజు కోసం బెంగళూరు బయలుదేరాను. ఈ విషయం రాజా కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిజం చెప్పడానికి ఆ రాజా ప్రాణాలతో లేడు. తీరా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఫ్లైట్ 3 గంటలు లేట్ అని తెలిసింది. డాక్టర్ గారు, మీరు ఎక్కడున్నారేమిటి? హలో, బెంగళూరు వెళ్తున్నాను. ఫ్లైట్ 3 అవర్స్ డిలే అయింది. అయితే ఈ విషయం మీకు తెలియదు అనమాట. ఏ విషయం? అదే డాక్టర్ రాజశేఖర్ గారి విషయం. రాజాకి ఏమైంది? రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ అయింది. ఆయన కారుని లారీ గుద్దిందట. హాస్పిటల్లో ఉన్నారు. గంట క్రితమేనండి. కండిషన్ చాలా సీరియస్ గా ఉందట. మై గాడ్. హలో చిట్టిబాబా. అవును సార్. నేను మాట్లాడుతున్నా. డాక్టర్ మాధవని. రాజాకి ఎలా ఉంది? మాట్లాడగారా? రాజాకి ఎలా ఉంది? ఆయన చనిపోయారు సార్. రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ అయింది. ఆయన కారుని లారీ గుద్దిందట. ఒక చిన్న యాక్సిడెంట్ చాలు. జస్ట్ అన్ యాక్సిడెంట్. నా యాల్ది మనతోటి ఎవడన్నా ఎత్తుకుంటే ఆడి బతుక్కు పంచిరెడి పాత్ర. గురు, పంపదీసి మీ మీద అనుమానం ఏమి రాదు కదా? ఆడికి నాకు లింక్ ఉన్నట్టు 3వ కంటికి కూడా తెలవదు బే. ఇక అనుమానం ఎట్టొస్తుంది. సరేగానే ఇది తీసుకుని కొంపకెళ్ళ. సరే గురు.
విధంగా ఆ దుర్మార్గుడు నాగరాజుని నా కసితేరా చంపేశాను. రాజా శవం శ్మశానానికి చేరకముందే ఆ నాగరాజు శవాన్ని అక్కడే పోయి తీసి పూడ్చిపెట్టాను. ఎవరన్నా నేను కన్న తండ్రిని కాకపోయినా నా చెల్లిని కన్నబిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించాను. కంటి పాపలా చూసుకున్నాను. ఆమె 100 ఏళ్లు పసిబిడ్డలతో పసుపు కుంకాలతో పచ్చగా వర్ధిల్లాలని నిన్నో ఆశలు పెంచుకున్నాను. అలాంటి నా చెల్లెలి జీవితంలో ఆ కిరాతకుడు నాగరాజు కారు మేఘం అలా ప్రవేశించి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అమ్మా జ్యోతి, అన్నయ్యగా నేను ఇంతకంటే ఏం చేయగలనమ్మా? నీ తాడిని పెంచాను దుర్మార్గుడు నీ అన్నయ్య. ఇది ముద్దాయి తన చెల్లెలికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక తాత్కాలికమైన ఆవేశంలో చేసిన హత్య గాని ఒక పథకం ప్రకారం చేసిన హత్య కాదని రుజువైనందున ముద్దాయి మాధవ్కి 2 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.